పండగంటేనే బొబ్బట్లంటేనే పండగ కదా! మరి అలాంటి ఈ యుగాది పండగకి బొబ్బట్లు చేయకపోతే ఎలాగా? అది కూడా పప్పుని ఉడకపెట్టి పూర్ణాన్ని రుబ్బుకోవాలనే టెన్షన్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో నేనైతే ఈరోజు ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేశాను. హాయ్ గైస్! వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. పప్పులు లేకుండా బొబ్బట్లు ఎలా చేస్తావు అని అంటారేమో! సో మీరే చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. పప్పులు లేకుండానే చేశాను. సో ఎలా చేయాలో చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం పిండిని కలిపి పెట్టుకుందాం. ఎందుకంటే పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు మనకి అంత సాఫ్ట్గా వస్తాయి. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. పావు టీ స్పూను పసుపు, పించ్ ఆఫ్ ఉప్పు, 1 టేబుల్ స్పూను నూనె వేశాను. పిండికి బాగా పట్టిస్తున్నా. ఇలా పిండికి బాగా మిక్స్ చేసిన తర్వాత కొన్ని నీళ్లు వేసేసుకొని బొబ్బట్లకి పిండి ఎలా కలుపుకుంటామో తెలుసు కదా, కొంచెం చపాతీ పిండి కన్నా లూజ్గా ఉంటుంది. అలాగైతే కలిపేసుకోవాలి. తెలియకపోతే ఇక్కడ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇలా మెత్తగా కలుపుకోవాలి. మనం కలుపుతుంటే చేతికి అంటుకుపోతుంది పిండి. అలా బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నూనె వేసేసి పిండిని నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో ఆ ప్రాసెస్ మినిమం 4-5 నిమిషాల పాటు చేయాలి. చూసారా, ఇలా చేశారంటే పిండి అనేది బాగా చక్కగా నానుతుంది, బాగా అదునుకు వస్తుంది అంటారు కదా మన లాంగ్వేజ్లో అయితే. అలా చేయాలి. ఇలా బాగా ఒక 3-4 నిమిషాల పాటు చేసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అంత నూనెని అలా పైన వేసేసి ఇలా సెట్ చేసి మూత క్లోజ్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నా. నేను ఇక్కడ 1 కప్పు కొలతతో చూపిస్తున్నాను. సేమ్ మీరు కూడా ఏదైనా 1 కప్పు తీసుకొని అదే విధంగా ఫాలో అవ్వండి. 2 కప్పుల బెల్లం తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్ళు వేసి ఈ బెల్లం నీళ్ళని మరిగించుకుందాం. బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. మనకి పాకం పట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది, ఏ చిన్న ముక్క కూడా లేదు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. అదే పొయ్యి మీద అడుగు మందంగా ఉండే కడాయి అయితే పెట్టుకున్నాను. సో ఇలా అడుగు మందంగా ఉన్నదైతే బాగుంటుంది. లేదు అనుకుంటే నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్లు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో పైన చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బాగా నెయ్యి వేసేసాను. 2 కప్పుల శనగపిండి వేసుకున్నాను. తెలిసిపోయింది అనుకుంటున్నా. ఇదైతే పూర్ణానికి ఈరోజు నేను శనగపిండితో చేస్తున్నా. శనగపిండితో ఎలా చేస్తావు అని డౌట్ రావచ్చు. సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిండిని సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం అంతా పోతుంది ఒక మినిమం 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి ఇందాక మరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు, కొన్ని వడకట్టుకొని వేసుకుంటున్నా. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, ఎందుకంటే పిండి ఉండలు కట్టిపోతుంది. సో ఇలా కొన్ని వేసేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నారంటే చక్కగా ఉండలు కట్టకుండా ఉంటుంది. చూసారా, ఇలా కొన్ని వేసుకొని పిండికి బాగా మిక్స్ అయ్యేలాగా నీళ్ళన్నీ మిక్స్ చేసి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ నీళ్ళు మొత్తం అయిపోయేంత వరకు చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నది కూడా సపరేట్ అవుతుంది, అందుకే వడకడుతున్నాను. మీకు బెల్లంలో ఏమీ లేదు అని క్లారిటీగా తెలిసిందనుకుంటే, అంటే మీకు ముందు యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాగా మాకు ఏమీ లేదు అనుకుంటే నార్మల్గా వేసేసుకోవచ్చు. నేను ఇంకా అది ఎందుకు డౌట్ కింద పెట్టుకోవాలి అనేసి నేనైతే ఎప్పుడు వడకట్టే చేసేసుకుంటాను. సో ఇలా నీళ్ళన్నీ వడకట్టుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతుంది. బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకున్నామంటే సో ఇలా దగ్గర పడుతూ వస్తుంది. ఇందులోకి మధ్యలో నెయ్యి వేసేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకి దగ్గరకు వస్తూ ఉంది. సో అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో. మళ్ళీ అడుగు అంటుకొనియద్దు. అడుగు అనుకుందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీకు నెయ్యి వద్దు అనుకుంటే నార్మల్గా ఇంకా నూనె అయినా వాడవచ్చు. బట్ నెయ్యి వేసుకుంటే నేతి బొబ్బట్లు కదా, అందుకే నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది, అంత సాఫ్ట్నెస్ వస్తుంది. సో ఇలా పూర్ణం అనేది బాగా దగ్గర పడాలి. చూసారా, స్పాచులా నుంచి అసలు కిందికి పడట్లేదు, లూజ్గా పడట్లేదు. సో కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చింది మనకి. దీన్ని ఇప్పుడు మొత్తం పెనానికి ఎడల్పుగా చేసేసి స్పాచులకి నీట్గా తీసేసి ఆరడానికి పెట్టేద్దాం. బాగా చల్లారాలి. బాగా చల్లారిందంటే మనకి ఉండలాగా కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కదా, 1 కప్పు ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకున్నాను. మీరు యాలకుల పౌడర్ లేదు అనుకుంటే కొంచెం బాగా మెత్తగా దంచి వేసేసుకోవాలి. లేదంటే బెల్లం నీళ్ళలో వేసుకుంటే బాగా మరుగుతుంది. స్ట్రెయిన్ చేసినప్పుడు అది పెప్పి లాంటిది సపరేట్ అవుతుంది. సో ఇలాగా
కొబ్బరి పొడి వేసాము, యాలకుల పొడి వేసాం కదా. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసేసుకొని పూర్ణానికి బాగా మిక్స్ చేసి ఇలా ఉండలైతే చేసేసుకోవాలి. చూసారా, మనకి బొబ్బట్టు ఏ సైజులో కావాలి అనేసి ఆ సైజులో ఉండలైతే చేసుకోవాలి. సో నేనైతే అన్నీ ఇలా ఉండల్ని చేసేసుకున్నాను. పిండి కూడా చూసారా ఎంత చక్కగా నానిపోయిందో. ఇలా చేతికి పట్టుకుంటే మనకి చేతికి అంటుకోకుండా రావాలి. అలాగైతే పిండి చక్కగా నానినట్టు అండ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో కుదిరినట్టు. ఇలా కొంచెం పిండి తీసుకున్నాను. మీకు ఇక్కడ పూర్ణం బౌల్ కూడా చూపిస్తా. పూర్ణం బౌల్ పెద్దగా ఉండాలి, పిండి బౌల్ చిన్నగా ఉండాలి. అప్పుడే మనకి పిండి అనేది ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా బొబ్బట్టుకి సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్లాట్గా చేసేసుకోవాలి అరిచేతిలో పెట్టుకొని. సో పూర్ణం బాల్ని మిడిల్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఫస్ట్ వన్ పోయినా కూడా సెకండ్ వన్ నుంచి అన్న కరెక్ట్గా చేసేస్తారు. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక బటర్ షీట్ లేదు అనుకుంటే నార్మల్గా ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా, అంటే ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, వాటిపైన కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా బటర్ షీట్ పైన కొంచెము నూనె రాసేసి ఇలా పూర్ణం ఉండని పెట్టేసి ప్రెస్ చేసేస్తున్నా. మీరు కావాలంటే పైన ఇంకొక బటర్ షీట్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ పెట్టేసుకొని చపాతీ కర్రతో కూడా రోల్ చేసేసుకోవచ్చు. ఇలా రోల్ చేసేసుకొని ఇలా చేతి మీదకి ఈజీగా తీసేసుకోవచ్చు. పెనానికి బాగా నూనె కానీ నెయ్యి కానీ రాయాలి. నేను ఇక్కడ నెయ్యి రాశాను, నేతి బొబ్బట్లు కాబట్టి. సో ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకొని అటు సైడు నెయ్యి వేసేసుకొని మంచిగా కాల్చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రము ఫుల్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఉన్నారంటే పెనం బాగా ఎక్కువ హీట్ అవుతుంది. బొబ్బట్ అనేది మంచి బంగారు రంగులోకి రాదు, అదేనండి గోల్డ్ కలర్లోకి రాదు. సో అది నల్లగా మనకి మచ్చలుగా కాలుతుంది, ఎక్కువ కాలినట్టు ఉంటుంది అండ్ టేస్ట్ కూడా వేరేలాగా వస్తుంది. సో ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్కి పెనానికి ఎక్కువ హీట్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్తో బొబ్బట్టు వస్తుంది అండ్ తినే టైంలో కూడా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా మధ్యలో నెయ్యి వేసేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకున్నారంటే ఇలా బొబ్బట్టు రెడీ అయిపోతుంది. సో రెండో బొబ్బట్టు కూడా చూపిస్తున్నాను చూడండి. బాగా చక్కగా పొంగుతూ వస్తాయి, పూరిల్లాగా మనకి పప్పుతో చేసిన బొబ్బట్లలాగే వస్తాయి. చూసారా ఎంత చక్కగా పొంగుతుందో కదా. టేస్ట్ అయితే మనకి పప్పుతో చేసిన బొబ్బట్టు కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ పల్లీల బొబ్బట్టు, కొబ్బరి బొబ్బట్టు లాగే ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. సో అన్ని బొబ్బట్లు ప్రిపేర్ చేసేసాను. ఫైనల్గా 1 టీ స్పూన్ హనీ వేసేసా అన్ని బొబ్బట్ల పైన. చూసారా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలకైతే నేను 2 బొబ్బట్లకి కొంచెం నెయ్యి రాసేసి ఇచ్చేస్తున్నాను. సో రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగనిపించింది మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఎలాంటి పప్పులు లేకుండా ఈసారి పండగకి స్పెషల్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.